సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి ఆర్ నారాయణమూర్తి గారి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అంటే ఒక 1 month క్రితం నాకు ఆయన సినిమా చూపించారు. అండ్ సామాజిక అంశాల మీద ఒక సినిమా తీయాలంటే అది కొన్ని డెకేడ్స్ బ్యాకే మనం చూసాం. ఆర్ నారాయణమూర్తి గారు ఎన్ని సామాజిక అంశాలను ఆయన టచ్ చేశారు. అలాంటి ఒక గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళీ ఒక సామాజిక అంశం మీద, ఒక సమస్య మీద మిమ్మల్ని అడ్రస్ చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా సినిమా చూడండి. ఆయన ఆవేదన సినిమాలో చూపించారు, అది ప్రజలకు అర్థమయ్యేలా తీశారు. సో మీరు కూడా అది అర్థం చేసుకుని ఆ సినిమాని ఆదరించి ఆయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నారాయణమూర్తి గారి గురించి చెప్పాలంటే, సో నేను ఇందాక బయట నుంచొని మాట్లాడుతున్నాను. ఆయన తీసిన దండోరా కానీ, ఎర్ర సైన్యం కానీ, చీమల దండు కానీ, ఎర్రోడు కానీ, ఒరే రిక్షా, దాసనారాయణరావు గారు గురువు గారు తీసిన ఒరే రిక్షా కానీ, అన్నీ సిల్వర్ జూబ్లీస్. అంటే ఒక ట్రెండ్ సెట్టర్ చేసిన ఒక గ్రేట్ యాక్టర్, హీరో ఆర్ నారాయణమూర్తి గారు. సో కాలక్రమేణా ట్రెండ్ మారుతుంది, సినిమాల ట్రెండ్ మారిపోయింది. సినిమాలు ఒక్కొక్కరు జోనర్లో ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన తలుచుకుంటే ఆయన కూడా మారి వేరే టైప్ సినిమాలు తీయొచ్చు. బట్ ఇంకా అది మూర్ఖత్వం అనాలో, ఆయన సమాజం పట్ల ఆయనకున్న గౌరవం అనాలో తెలియదు. కానీ స్టిల్ ఇంకా సామాజిక అంశాల మీద సినిమా తీస్తాను, నేను ఇంకా ప్రజలకు అలాంటి సినిమాలు అందిస్తానని చెప్పి ఒక స్ట్రాంగ్ దీంతో వెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా ఉండాలి. గురువుగారు డెఫినెట్గా ఈ సినిమా మీకు మళ్ళీ మంచి హిట్ అయ్యి, సో మళ్ళీ మీరు ఇంకా ఆయన ప్రయత్నాలు చేయడానికి ఇంకా మీకు ఒక ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం గురువుగారు అని, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. నారాయణమూర్తి గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఎంత ఓపెన్గా మాట్లాడతారు, ఆయన ఒపీనియన్ అంత ఓపెన్గా చెప్తారు. సో చాలాసార్లు అడిగేవాడిని, నాకు డౌట్ కూడా, ఎందుకు గురువుగారు మీరు సినిమాలో మీరు అనుకుంటే మంచి మంచి పాత్రలు చేయొచ్చు, గొప్ప గొప్ప పాత్రలు, నిలిచిపోయే పాత్రలు చేయొచ్చు అని చెప్పి ఎన్నోసార్లు అడిగాను. ఇప్పుడు కూడా బయట అడిగాను. ఆర్ నారాయణమూర్తి ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆర్ నారాయణమూర్తి. సో నిజంగా ఆయన విల్ పవర్, నేను నా సినిమాలే, నా కైండ్ ఆఫ్ సినిమాలే నేను చేసుకుంటూ వెళ్తాను, ఓపుకొని ఉన్నాను అంటూ ఉంటారు ఆయన. బట్ స్టిల్ మళ్ళీ అడిగాను ఆయన్ని, మీరు కనుక డోర్ ఓపెన్ అంటే గేట్ ఓపెన్ చేస్తే మీకోసం ఎన్నో పాత్రలు, గొప్ప గొప్ప పాత్రలు రెడీగా ఉన్నాయి. అటు హరీష్ అన్న కానీ, మేము కానీ, ఇంకా రైటర్స్ చాలామంది ఉన్నారు. ప్లీజ్ ఇది మీరు చేయరని నాకు తెలుసు, బట్ ఏదో మీడియా ముఖంగా నా అభిప్రాయం చెప్తున్నాను. బట్ బీ లైక్ యూ వాట్ యు ఆర్ సార్ ఆర్ నారాయణమూర్తి గారు, దట్స్ అప్ టు యూ.